ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సాహాల మధ్య జరిగిన మట్టి వినాయక ప్రతిమలు, స్వీట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే జర్నలిస్టుకు వినాయక ప్రతిమలు అందజేసిన బిఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, గంట్ల శ్రీనుబాబు. నేటి తరం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని బిఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. లేకుంటే భవిష్యత్తులో భావితరాల మనుగడ కష్టతరం అవుతుందని హెచ్చరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుకు మట్టి వినాయకుల విగ్రహం, వ్రతకల్పం, పూల పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆసిల్మెట్ట వద్ద ఉన్న వేమన మందిరంలో జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రణవ్ గోపాల్ జర్నలిస్టుకు వినాయక విగ్రహాలు, మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ జర్నలిస్టుల సంఘం నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి నారాయణ మాట్లాడారు. సమాజంలో జర్నలిస్టులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. విగ్రహాల పంపిణీతో పాటు అసోసియేషన్ సభ్యులకు పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసి మొక్కల పెంపకానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఎంఎస్ఆర్ ప్రసాద్, మింది శ్రీనివాస్, ఈరోతి ఈశ్వర్రావు, కె మదన్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్స్ సంయుక్తంగా విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఆదిదేవుడు ప్రథమ పూజితుడైనటువంటి వినాయక పర్వదినాన్ని పురస్కరించుకొని 600 మంది జర్నలిస్టులకు అవసరమైనటువంటి మట్టి వినాయక విగ్రహాలు, అలాగే పచ్చని పూల, పండ్ల, వివిధ రకాల చెట్లు కూడా మరి జర్నలిస్టులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు వ్రతకల్పం పుస్తకం, అలాగే కమ్మని మిఠాయిలు కూడా అందజేసాం. మరి ప్రధానంగా విగ్రహాలు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి స్వాతి ప్రమోటర్సు, స్వాతి ఇన్ఫ్రాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ సురేష్ రెడ్డి గారు మట్టి వినాయక విగ్రహాలను అందజేయగా, అలాగే మొక్కలు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కేతన్ గారికి అందజేశారు. ఇక వ్రతకల్ప పుస్తకాలు కానీ, మిఠాయిలు కానీ మేము ఓన్గా సమకూర్చుకొని మరి ఈ ఏడాది జర్నలిస్టులు అందరూ కూడా బాగుండాలి, వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, నిరంతరం కూడా సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉండాలని, ఆదిదేవుడి ఆశీస్సులు వారికి ఎల్లవేళలో ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా లభించే సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ అందాలని నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసమే మా యూనియన్లు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన 2 యూనియన్లు కూడా మావి ఫెడరేషన్ కానీ, బ్రాడ్కాస్ట్ కానీ ఎప్పుడూ కూడా జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మేము మా పరిధి మేరకే మేము చేయగలం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వం మీద పోరాడే మేము ఎటువంటి డిమాండ్లు చేయలేము. అయితే కొన్ని డిమాండ్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము వినతిపత్ర రూపంలో సమర్పించాం. దాదాపు 11 డిమాండ్లు ఉన్నాయి. అందులోనే 2016 నుంచి నిలిచిపోయిన ప్రధానంగా ఈ ఎంపానల్ సమస్య, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొంతమంది అధికారులు దీన్ని దురుద్దేశపూర్వకంగా నిలిపివేశారు. తక్షణమే అర్హులైన వారందరూ అన్ని పత్రికలు కూడా ఎంపానల్ చేయమంటున్నాం, నిబంధనలు సరిపోయిన పత్రికలకి. అలా ఎంపానల్ చేయకపోవడం వల్ల అక్రిడిటేషన్ సంఖ్య వారికి గణనీయంగా తగ్గింది. కాబట్టి ఎంపానల్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి అందరికీ కూడా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, నగర ప్రజలు కూడా అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలనే సంకల్పంతో అన్ని పండుగలు నిర్వహిస్తున్నాం. దసరా పండుగను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన మా కార్యవర్గ సభ్యులు, అలాగే మట్టి వినాయక విగ్రహాలు అందజేసినటువంటి స్వాతి ప్రమోటర్స్ ఇన్ఫ్రా సురేష్ రెడ్డి గారికి, మరి దామోదర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. వర్షం పడుతున్నప్పటికీ ఈరోజు మనం మట్టి వినాయకులు, మొక్కలు, అదే స్వీట్స్, వినాయక పుస్తకాలు మనం పంపిణీ చేసాం. ఈ కార్యక్రమంలో మన జర్నలిస్టులంతా కూడా విత్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది వినాయకుడు ప్రతి కుటుంబంలో కూడా కొత్త వెలుగులు నింపి వాళ్ళ ఆర్థికంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతిదీ కూడా కార్యవర్గ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఆఫీస్ బేరర్స్ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా జర్నలిస్టులంతా, మిత్రులంతా, కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఏడాది ఆనందంతో సుఖశాంతులతో గడపాలని ఆ సిద్ధి వినాయకుడిని పూజిస్తూ ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.